అనటం ఏంటి? మన ఊళ్ళో కష్టపడే బేదాభిక్ష అంతా వాడిని ఆ మాట అంటున్నారు. వాళ్ళంతా చాటుగా అంటారా? నువ్వు మొహం మీద అంటున్నావు. సరే అనండి, మీరు అక్కడ పోనివ్వండి. సరే చూడ, ఆయన డబ్బు ఇస్తేనే తీసుకో. నువ్వు అరక్క అంటే తగదా పెట్టుకోక. మనకి ఇవ్వాల్సిన డబ్బు ఇస్తే తగదా పెట్టుకుంటానంటే. ఆయన డబ్బు ఇవ్వనంటే కనీసం పప్పు బియ్యం పచ్చదారైనా మా వదిన అడిగిన పట్టుకురా బాబు. అది ఇస్తేనే తీసుకో. వాడు ఇవ్వకపోతే నేను ఎలా ఇవ్వాలో తెలుసు అన్నయ్య. ఏమిటదిరా? పప్పు బియ్యం పంచదార, పంచదార పప్పు బియ్యం, బియ్యం పప్పు పంచదార. సరే. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, భాగ్యలక్ష్మి తల్లి నీకు నమస్కారాలు. ఓరి పిచ్చి వెప్ప, లక్ష్మి కాదురా వాడు లచ్చన్న. తప్పు తప్పు కాదు, గొప్ప. లక్ష్మి కంటే లక్ష్మిని తయారు చేసేవాడే గొప్ప, తినేవాడు కంటే తిండిని పండించేవాడే గొప్ప. అది అసలు మాట. అఘోరించాడు. ఏమో లచ్చన్న, ఇంకా నిలబడమే వెళ్ళు. ఏం లేదండి, మా వదిన పప్పు పంచదార బియ్యం పట్టుకురమ్మందండి. ఇంతేనా? మొత్తం ఈ దుకాణాలే పెట్టడం వల్ల ఆ ముష్టి బొమ్మకి 30-40 రూపాయలు వస్తుంది అనుకుంటా. మీరు? నేను పర్వతాన్ని బాబు, కొండవీడు పర్వతాన్నే. నేను దెయ్యాలబీడు ధర్మరాజుని. అన్నట్టు గంగానమ్మ కొడుకు కదూ? అవునవును. ఎప్పుడు అనంగానో చూశాను, గుర్తు పట్టలేకపోయాను బాబు. ఇప్పుడు ఏం చేస్తున్నావు నాయన? వ్యాపారం చేస్తున్నాను. ఓహో, ఈ ఊళ్ళో ఉన్న వ్యాపారాలన్నీ నావే. అన్నట్టు మీ అక్కయ్య చచ్చిపోతూ ఆస్తిని పిల్లాన్ని నీకే అప్పగించిందన్నారులే. అవునవును. ఇంతకు ఆ పిల్లెవరో చెప్పావు కదా? నా కూతురు బాబు, పేరు లీలా. అలాగా? ఏమిటక్కయ్యా నీకింత కూతురుందని నాతో చెప్పనే లేదు. పోలే, ఇప్పుడు తెలుసుకున్నాగా. రండి మా ఇంటికి పోయి మాట్లాడుకుందాం. రాపిల్లా మా ఇల్లు చూద్దు గాని రండి. పదవే అమ్మా. అమ్మా, మనం అక్క ఇంటికని వచ్చాం. ఇదేమిటి? అవునవును, ఈ ఊర్లో బొమ్మలు చేసే రామన్నకు మా అక్క కూతుర్నే ఇచ్చాం బాబు. రావణ మనవాడలే, నా దగ్గర బొమ్మలు చేసి బతుకుతున్నాడు. మీరండి. మేము రావన్న గారి ఇంటికి వెళ్ళాలి. అక్కడికే తీసుకెళ్తానులే, ఎక్కువ పిల్ల. పదవే అమ్మా. వసే జానకి, అమ్మాయి జానకి. వస్తున్నాను. అయ్యో మా కర్మ, దేవుళ్లాగా ధర్మరాజు జీపు వేసుకొచ్చాడు గాని లేకపోతే మేము ఆ అధ్వాన పడుగులో ఇరుపులు నోట్లోనే పడిపోయేవాళ్ళమే. జై జై హనుమాన్, జై హనుమాన్. స్వామి, మా వదిన నన్ను పెళ్లి చేసుకోమంది. అయ్యో అయ్యో, అనరాని మాటలు విని అపచారమైంది స్వామి. కనుక నన్ను క్షమించి ఈ జన్మంతా బ్రహ్మచారిగానే ఉండేటట్టు ఆశీర్వదించు తండ్రి, ఆశీర్వదించు. వద్దు స్వామి, బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా దండగే, బ్రహ్మచారి సతమర్కట అన్నారు. కనుక ఒక్క బ్రహ్మచారికి పెళ్లి చేస్తే 100 కోతుల బాధ తగ్గించినంత పుణ్యం ఉంటుంది. నువ్వెందుకు వచ్చావో అందుకే నేను వచ్చాను. నేను వీరాంజనేయ స్వామి భక్తుడిని. నేను ప్రేమాంజనేయ భక్తురాల్ని. ఏమిటి ప్రేమ? అవును. అయ్యో అయ్యో, అపచారం స్వామి, అపచారం. లేదు, ఉపచారం ఉపచారం. ఎందుకు అలా చూస్తావు? నా ఇష్టం, వద్దంటే కళ్ళు మూసుకో. శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం వికాయం ప్రశస్త ప్రదాయం. శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివికాయం ప్రకీర్తి ప్రదాయం. జై జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. గురుదేవా, గురుదేవా, ఇక నువ్వే నన్ను కాపాడాలి. నేను ఇంతప్పటి నుంచి నీ భక్తుడిని, శిష్యుడిని, బ్రహ్మచారిని. ఏ జన్మలో చేసిన పాపము స్వామి ఇప్పుడు పర్వత రూపంలో మా ఇంటికి దాపురించింది. ఆ పర్వతమే కాదు అమ్మ బాబు, దానికో పిల్ల కూడా. ఆ పిల్ల పొళ్ళికిలించటం, తాకటం, కింద పట్టం, మీద పట్టం నువ్వే చూసావుగా స్వామి. జై జై హనుమాన్,
జై హనుమాన్. స్వామి స్వామి నాతో మాట్లాడావా స్వామి? నా జన్మ ధరించింది స్వామి, నా జన్మ ధరించింది. ఏం సెలవు స్వామి? లచ్చన్న స్వామి లీల నా భక్తురాలు, ఆ పిల్లను నువ్వు ఏమీ అనకూడదు, ఇది నా ఆజ్ఞ. అలాగే స్వామి. పల్లెత్తి పలకరం, కన్నెత్తి చూడరు. అపచారం. ఏమిటి స్వామి? నువ్వు లీలను ప్రేమించు. స్వామి అపచారం, అపచారం. అపచారమా? నన్నే ధిక్కరిస్తున్నావా? ఇది నా ఆజ్ఞ. అలాగే స్వామి, అయితే సెలవివ్వండి. మీరిద్దరూ పెళ్లి చేసుకుని సీతారాముల్లా ఉండాలని నా కోరిక. కాదన్నావో శపించేస్తాను, పాతాళ లోకంలోకి నెట్టేస్తాను. జాగ్రత్త, పో. ఇప్పుడే పోయి లీలతో మాట్లాడుకో. ఇప్పుడు ఎలా స్వామి? అర్ధరాత్రి గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటుంది. దానికి తినటం పడుకోవటం తప్ప వేరే పని లేదు స్వామి. అదంతా నాకు తెలియదు. నువ్వు ఏం చేస్తావో ఏమో. ఇప్పటికిప్పుడే ఆ పిల్లతో అన్ని మాట్లాడి నువ్వే నా భార్య అని చెప్పేయాలి. లేదా ఏమిటి స్వామి ఎన్నడూ లేని వాళ్ళు అదరగొట్టేస్తున్నారు. మళ్ళా మళ్ళా మాట్లాడుకో. వెంటనే వెళ్ళు. ఓ, అలాగే స్వామి, అంతా మీ దయ. మీరే చెప్పిన తర్వాత పోకేం చేస్తాను? పోతాను, పోతున్నాను స్వామి, పోతున్నాను. జై జై హనుమాన్, జై హనుమాన్. ఆంజనేయ ప్రసన్న, ఆంజనేయ ప్రభాది వేకాయ ప్రకీర్తి ప్రదాయ. దేవి రాజేశ్వరి, నన్ను కాపాడాలి. రాజేశ్వరి, నీ తల చూపు నా మీద పడాలి. రాజేశ్వరి, ఏం చేస్తున్నావు అక్కడ? చస్తున్నాను. ఏదో ముదరసుడు వీడికి తీసుకొచ్చి కాపురం పెట్టి నా ప్రాణం తీసుకున్నా. బంగారం, ఎందుకు అలా ఉన్నావు? ఇలా ఉండమంటావు? ఏమిటో లేటు, ట్రైన్లో గంట. అందుక కోపం? నీకే మగ మహారాజువి. నేను ముస్తాబైతే ఎందుకా ముస్తాబంటారు. అందరి కళ్ళు కప్పి గడప దాటాలి. అయినా ఆడదాని ఇబ్బందులు నీకేం తెలుస్తాయిలే. అసలు నీ ఇబ్బందులే నీకు తెలియవు. అవును, నా ఇబ్బందులు నీకు తెలియకపోతే గంట లేటుగా వచ్చావు. చూడు, ఇద్దరం దగ్గరగా ఉండి కూడా ఎందుకు ఇబ్బంది పడ్డాం. దగ్గరగా వచ్చి చెప్తా, వచ్చే. ఇప్పుడు ఇబ్బందిగా ఉంది. అది కాదు, నేను కలా ఏమప్పారా ఇక్కడ మాటేసావు? ఏంటి కదా? ఏం లేదు, పోస్ట్ మ్యాన్ పోలయ్య వస్తాడు, ఏది ఉత్తరం ఇస్తాడు అని. ఏది ఉత్తరమా? ఉత్తరం అంటే మామూలు ఉత్తరం కాదు, లవ్ లెటర్. ఏది నీ ఉడత మహానికి లవ్వు లెటరు? రాజేశ్వరి, ఉడతైనా పెడతైనా ఉత్తరం రావాల్సింది, లేకపోతే మనిషి ఏం రావాల్సిందే. రాజేశ్వరి ఎవరా? పిచ్చివాడ అమ్మా. ఇప్పుడు రాజేశ్వరి, ఏమిటా ముసాన్ని దాక్కున్నావు? ఆయన ఎవరో తెలుసా? తెలుసు, పోస్ట్ మ్యాన్ పోలయ్య ఓల్డ్ బగ్గి. అసలు ఆయన ఎవరో తెలిస్తే నువ్వు ఇట్టే పరిగెడతావు. ఆడేమన్నా మాయల పక్కిరా బాలనాగమని పరిగెత్తడానికి? అదేం కాదు. ఆయన మా తాతగారి కొడుకు, మా అమ్మకు మొగుడు, నాకు జనకుడు. మీ అమ్మ ముగుడా వాడు వారు. అదిగో చూసి అప్పుడే భయపడిపోతున్నావు. భయం కాదు, ప్రేమలో కంపనం. డబ్బును వాడు నాకేంటి? ఆయనే మామూలు మనిషి కాదు, ఎప్పుడు కత్తేసి తిరుగుతాడు. కట్టె అవును, అస్తమానం కట్టి అంటున్నావు. మీరు మీరు నా వారైతే నేను కూడా మీ వారే. ఓ ముద్దెట్టుకుంటావేంటి? ఎవరైనా చూస్తే? అవును, ఎవరైనా చూస్తే పోనీ దీని పెట్టుకో. మీలాంటి గొప్పవాళ్ళు మీ అబ్బాయికి మా చెల్లెల్ని చేసుకుంటాను రావడమే మా అదృష్టం. చాలా సంతోషం. ఇంతకే పెళ్లి కూతురు ఎక్కడ? జానకి, శాంతం తీసుకురా. ఆ చెల్లెలు బంగారు బొమ్మ. వదిలా, పెళ్ళయ్యాక శాంతను వాళ్ళింటికి పంపించేస్తారు కదా. ఇదో పిచ్చి డ్రామా. పిచ్చట పిచ్చి. చెల్లెలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే ఏడుపు కాదేమిటి?
ఆడపిల్ల పుట్టాక పుట్టింట్లోనే ఉంటుందా? ఇప్పుడు మా అక్క ఉందా? రేపు నువ్వెక్కడుంటే అక్కడే నేను ఉంటాను. ఎందుకో? పిచ్చి మాలోకం గారు, ఆడపిల్లకి భర్త దగ్గరే ఆనందం.